పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఇవాళ సగర చక్రవర్తిని గురించి తెలుసుకున్నాం. ఉం. పూర్వం ధర్మాత్ముడైనటువంటి సగరుడు అనే రాజు అయోధ్య నగరాన్ని పాలిస్తున్నాడు. ఈ హరిశ్చంద్ర వంశంలో అంటే ఇందుకు సగరుడు హరిశ్చంద్రుడు వీళ్ళంతా ఒకే వంశం అనమాట. హరిశ్చంద్ర వంశంలో 7వ తరము వాడైనటువంటి బాహుకుడు ఈయన్ని శత్రువులు ఓడించారు. ఆయన ఈ బాహుకుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు భార్యతో పాటు, అక్కడ చనిపోయాడు. అప్పటికి ఈ బాహుకుని భార్య నిండు చూడాలన్నమాట. అంటే యుద్ధంలో ఓడిపోయి అడవులకు వచ్చే సమయానికి నిండు చూడాలి. ఆమె తన పతితో సహగమనం చేయటానికి పూనుకుంది. అయితే ఔర్యముని వచ్చి ఓదార్చాడు, సహగమనం కాపాడాడు అనమాట. ఆమెకు నవమాసాలు నిండిన తర్వాత సవతులుకి పిల్లలు లేరు. అందుచేత వాళ్ళు ఏం చేశారు, వరవలేక ఈ మొక్కతే గర్భిణి అయిందని ఆ గర్భాన్ని ఏ రకంగానైనా చెడగొట్టాలని ఆమెకు అన్నముల విషప్రయోగం చేశారు. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఏమీ జరగలేదు, ఆ పిండానికి ఏమీ జరగలేదు, ఆ విషయం ఏమీ చేయలేదు అనమాట. వాడు అలా విషపూరితమైన కుమారుడు జన్మించాడు అనమాట. అందుకనే గరళం అంటారు కదా, గరళంతో సహా పుట్టాడు. అంటే అంటే కూడి అని కదా, అందుకని సగరుడు అని పేరు వచ్చింది అనమాట. ఆయన పెద్దవాడు అయ్యాడు, పెరిగాడు, ఔర్యముని సహకారం తీసుకున్నాడు, శత్రువులపై దండెత్తాడు, అనేక మందిని యుద్ధాల్లో ఓడించాడు, హోరాహోరీగా పోరాడి అలా చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అంటే అనేక మంది సామంతరాజులు ఉంటారు, వాళ్ళందరూ కప్పాలు కొడుతుంటారు. ఈయన ఆ రాజ్యాలన్నిటికీ ఈయన ముఖ్యమైన రాజు అనమాట. ఈయన చెప్పినట్టుగానే వాడు నడుచుకోవాలి. వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు పరిపాలన చేస్తున్నా కప్పాలు కట్టి తీసుకొచ్చి ఆ కప్పాలు కొంత ఈయన చెల్లించాలి. అలాంటి వాళ్ళని చక్రవర్తులు అంటారు కదా. సగరుడికి 2 భార్యలు ఉన్నారు. వారికి చాలా కాలం సంతానం కలగాల. అందుకని తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు పెద్దవారి అంది, ఆమె విదర్భరాజు కూతురు అనమాట. ఆమె పేరు కేశిని. శాశ్వత కీర్తి పొందే ఒక కుమారుడు నాకు చాలు అంది ఆ విదర్భరాజు కూతురు అయినటువంటి కేశిని, సగరుడు భార్య. రెండో భార్య కశ్యపుని కూతురు అయినటువంటి సుమతి. ఈమెనే సైద్యము అంటారు కూడా. ఈమె ఏమందంటే ఎక్కువ మంది కావాలి సంతానం అండి, లెక్కలేనంతమంది కావాలండి. మరి వారిద్దరి కోరికలను నెరవేర్చడానికి సమ్మతించాడు, అదృశ్యమయ్యాడు ఆయన. వాళ్ళిద్దరూ తపస్సు చేశారు. కొంతకాలం తర్వాత పెద్ద భార్య అసమంజుడు అనే కుమారుని కంది. ఇతను పరమ దుర్మార్గుడు అనమాట. మరి పేరు ప్రఖ్యాతులు గలవాడు కావాలంటే ఇలాంటి వాడు పుట్టాడు, పరమ దుర్మార్గుడు. అతను అయోధ్య నగరంలో ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి సరయూ నదిలో ముంచి చంపుతూ ఉండేవాడు. ఈ దుర్మార్గపు పనులకు ప్రజలు మిక్కిలి బాధపడి ఈ సగరుడు దగ్గరికి వచ్చారు. సగరుడు మరి చాలా గొప్పవాడు, సత్యధర్మ నిష్ఠాపరుడు అనమాట. అయితే సగరుడి కోపం వచ్చింది కొడుకు మీద, రాజధాని నుంచి బహిష్కరించాడు అసమంజుడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు ఈ అసమంజుడికి. ఆ కుమారుడి పేరే అంశుమంతుడు. అతను సగరుడి అసమంజుడి వల్లే కాకుండా అంశుమంతుడు చాలా గొప్పవాడు, ధార్మికుడు అనమాట. ప్రజల మన్నను పొందాడు. ఈ అసమంజసుడు పూర్వజన్మలో అసమంజుడు ఒక వైశ్యుడుగా జన్మించాడు. అంటే ఈ జన్మకు ముందు, అసమంజుడుగా జన్మించడానికి ముందు ఆయన వైశ్యుడు అనమాట. ఒక రోజున ఆ వైశ్యుడుగా ఉండగా వైశ్య జన్మలో అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఆయనకి పెద్ద నిధి కనిపించింది. దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో పెద్ద పిశాచం ఒకటి కనిపించింది. నాకు బాగా ఆకలిగా ఉంది, మాంసాన్ని పెట్టు, అప్పుడు దీన్ని తీసుకుపోయి నిధిని బెదిరించింది అనమాట. పోతాన్ని చూశాడు, ఆ పిశాచాన్ని, చాలా భయపడ్డాడు ఆ వైశ్యుడు. కుయుక్త బుద్ధితో ఏమన్నాడంటే,
ముందుగా నువ్వు గనక నాకు ధనాన్ని ఇస్తే నేను ఇంటికి తీసుకువెళ్ళి నీకు కావాల్సిన ఆహారాన్ని తెచ్చిస్తాను అన్నాడు. భయపడుతూ వణుకుతూ చెప్పాడు కదా! ఓహో! ఇంత భయపడేవాడు ఎక్కడికి పోతాడులే అని ఆ పిశాచం నమ్మి అతనిని వదిలేసింది. అయితే ఆ వైశ్యుడు ఇంటికెళ్ళాడు ధనం తీసుకుని. మళ్ళీ తిరిగి అసలు భూతం వద్దకు రాలేదన్నమాట. కొంతకాలానికి చనిపోయాడు వైశ్యుడు. ఆ వైశ్యుడే ఇక్కడ అసమన్యుడిగా పుట్టాడు. సగర చక్రవర్తి కుమారుడిగా పుట్టాడనమాట. విదర్భరాజు కూతురైన కేసినికి శాశ్వత కీర్తి పొందాల్సిన ఆయన అసలు వస్తుంది. అయితే మరి ఈ జన్మలో ఏమైందంటే ఆ భూతమే తనని ఆవరించింది. అందుచేత ఎలాంటి దుర్మార్గ పనులన్నీ ఆ భూతమే ఇతనితోటి చేయించింది ఈ అసమన్యుడితో. ఇక సగరుని భార్య, రెండవ భార్య ఉంది కదా, ఆమె సుమతి. ఆమె కశ్యపుని కూతురు అని చెప్పుకున్నాం కదా, అందుకే సుమతి సైన్యము అని కూడా అంటారండి. ఆమెకి 60,000 మంది పుత్రులు కలిగారు. వారు దుర్మార్గులే, సహృదయులు కాదు ఒక్కరు కూడా. వాళ్ళకి బుద్ధి కూడా సరిగా పనిచేయదు. అమితమైన శౌర్య పరాక్రమాలు అంటే అవి లేవు, సగరం లేదు. ఇక వీరి 60,000 మంది ప్రవర్తన కూడా ప్రజలకి బాధగానే ఉంది. వారి పీడని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారన్నమాట ప్రజలంతా. ఈ ప్రజలు పడే కష్టాలన్నీ బ్రహ్మ దృష్టికి వెళ్ళిపోయినాయి. పండిత పుత్ర పరమసుంట అనే నానుడి ఈ వీళ్ళ విషయంలో నిజమైందనమాట. ఆయనేమో ధర్మాత్ముడు, సగర చక్రవర్తి, ఎంతోమందిని ఓడించినవాడు. వీళ్ళేమో దుర్మార్గులు, పరాక్రమాలు లేనటువంటి వాడు. కాబట్టి పండిత పుత్ర పరమసుంట సామెత వీళ్ళ పట్ల చక్కగా వర్తించింది. సరే, వీళ్ళ బాధ నివారణ కొరకు బ్రహ్మ ఒక పన్నాగం పన్నాడు. ఏంటంటే సగరుడి చేత అశ్వమేధ యాగము చేయించాలనే సంకల్పం ఆయన మనసులో కల్పించాడు. సగరుడికి పూనుకున్నాడు. ఆ సంకల్పం బ్రహ్మ కల్పించాడు కాబట్టి ప్రజల క్షేమం కోసం చేద్దామనుకున్నాడు అశ్వమేధ యాగం. ఆ యాగస్వాన్ని తయారు చేసుకున్నారు, దాన్ని వదిలారు. ఇంద్రుడు ఏం చేశాడంటే దాన్ని తస్కరించాడు. దాన్ని తీసుకెళ్ళి పాతాళ లోకంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమనందు దాచాడు. అయితే ఆ సమయంలో కపిల మహర్షి తపస్సులో ఉన్నాడు. అందుకని అశ్వ విషయాన్ని అసలు గమనించలేను. తర్వాత యజ్ఞానికి నిర్దేశించిన అశ్వం వదులుతారు కదా, ఆ వదిలిన అశ్వాన్ని ఎవరైనా బలవంతుడైన రాజు కనుక బంధిస్తే ఆ రాజు నుంచి దాన్ని యుద్ధం చేసి ఆ రాజును ఓడించి మళ్ళీ అశ్వాన్ని చేపట్టాలి. ఇలా అన్ని చోట్ల తిప్పి అన్ని చోట్ల ఈ అశ్వంలో ఎవరూ బంధించకుండా తిరిగి అది అసలు చోటుకు వస్తే అప్పుడు అశ్వమేధ యాగం మొదలెడతారు. అయితే ఆ విధంగా దాన్ని వదిలాడైన అశ్వ సగర చక్రవర్తి 60,000 మంది పుత్రుల్ని దాన్ని అమ్మటే పంపాడు. వాళ్ళకి బుద్ధి లేదు కదా, అందుకని వాళ్ళు వెంటనే వస్తూ ఉన్నా కూడా, అశ్వాన్ని కాపలాగా వస్తున్నా కూడా ఇంద్రుడు చాకచెక్కేదాన్ని అదృశ్య రూపంలో వచ్చి దాన్ని దొంగిలించేశాడు అనమాట. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పాతాళ లోకంలో తపస్సు చేసుకున్నాడు. కపిల మహర్షి దగ్గర దాచాడు, అక్కడ దాచాడు. అయితే వాళ్ళకి అశ్వం కనపడలా, మాయమైపోయింది, ఎక్కడుందో తెలియలే. అందుకని వచ్చి సగరుడికి అదే విషయం చెప్పారు. అయితే సగరుడు కోపించాడు. ఇక్కడ ఎక్కడున్నా సరే, పాతాళంలో ఉన్నా సరే తీసుకురావాల్సిందే అని అన్నాడు. సాధారణంగా పాతాళంలోకి వెళ్ళవు కదా, అది అసలు అంటే మీరు ఎక్కడున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకురావాల్సిందే అన్నాడు. అప్పుడు మళ్ళీ భయపడి తండ్రి ఆజ్ఞకు లోబడి మళ్ళీ వెతకడానికి వెళ్ళారనమాట. ఆ తర్వాత ఓహో, పాతాళానికి వెళ్ళమన్నారు కదా, అక్కడ ఏమన్నా ఉంటుందేమో అని ఆలోచన వచ్చిందండి. వెంటనే తవ్వటం మొదలెట్టారు, ఒక పెద్ద 60,000 మంది కలిపి. అది పెద్ద సొరంగం తవ్వారనమాట. ఆ సొరంగం తవ్వి అశ్వం జాడ కోసం చూస్తూ ఉండగా ఇంతలో కపిల మహర్షి ఆశ్రమం కనపడింది వాళ్ళకి. ఆ సమీపంలోనే అశ్వం బంధించబడి ఉంది. అశ్వాన్ని ఈ కపిల మహర్షి దొంగిలించాడని భావించారు. బుద్ధి లేనివాడు కదా మరి వాడు. అందుకని ఆయన దగ్గరికి పోయి అరవటం మొదలెట్టారు, కేకలేయటం మొదలెట్టారు. ఆయన దూషిస్తున్నారన్నమాట. ఈ గోళంతా విన్నాడు ఆయన, క్రోధం వచ్చింది, కళ్ళు తెరిచి చూశాడు. అందులో కపిలుడు అంటే విష్ణువంశే కదా. ఆ తర్వాత కళ్ళు తెరిస్తే సగరుడు 60,000 మంది కూడా భస్మమయ్యారు.
తన కుమారులు ఎంతకు రానందున సగరుడు అసమంజని అసమంజని కుమారుడు ఉన్నాడు, అంశుమంతుడు. ఆ అంశుమంతుడు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మంచి గొప్పవాడు అయ్యాడు అనమాట. ఆయన్ని పంపించాడు పినతనుడు అశ్వాన్ని కూడా ఎత్తి తీసుకురమ్మని. అయితే ఆయన అట్లా ఎత్తుతూ కొంత దూరం వచ్చాడు, ఇంకా కొంత దూరం వెళ్ళాడు. అలా బహుదూరం వెళ్ళిపోయిన తర్వాత సొరంగం కనపడింది ఆయనకి, అంశుమంతుడికి. దాని నుండి పాతాళ లోకానికి వచ్చాడు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం కనపడింది. కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి వినయ విధేయతలతో నమస్కరించి చేతులు జోడించి నమస్కరించాడు. ఆ బాలుడి వినయ విధేయతలకి కపిల మహర్షికి ఆనందం వేసింది. దేనికి వచ్చామని అడిగాడు. ఇలా నా అశ్వం కోసం వచ్చాము, పలానా సగర చక్రవర్తి తర్వాత ఆయన కుమారులు ఎలా వచ్చారు అంటే చెప్పాడు. అప్పుడు ఆయన అనుమతి ఇచ్చాడు తీసుకెళ్ళమని. అంశుమంతుడు అప్పుడు తన పినతండ్రుల గురించి అడిగాడు. అడిగితే వారందరూ ఇక్కడ భస్మరూపంలో ఉన్నారయ్యా అని దానికి కారణం చెప్పాడు కపిలుడు. మరి వాళ్ళు విముక్తి పొందడానికి మార్గం ఏంటో కాస్త సెలవు ఇవ్వండి అని అడిగాడు అంశుమంతుడు. కపిల మహర్షి అప్పుడు మందస్మిత హృదయంతో చిరునవ్వులతో ఈ భస్మము పైన గంగా నదిని ప్రవహింపచేస్తే అప్పుడు వీళ్ళందరూ స్వజీవులై స్వర్గలోకానికి వెళతారు అని చెప్పాడు. అంశుమంతుడు కపిల మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మనసులో ఉంచుకున్నాడు. అశ్వాన్ని తీసుకున్నాడు, రాజధానికి వచ్చాడు, సగర చక్రవర్తికి అప్పచెప్పాడు. అశ్వమేధయాగం బ్రహ్మాండంగా జరిపారు. దేవతలందరూ శభాష్ అన్నారు. దుర్మార్గులైన తన 60,000 మంది పుత్రుల బాధ నుంచి కూడా ప్రజలకు విముక్తి కలిగింది. ఇక సగరుడు అశ్వమేధ యాగం చేసిన తర్వాత కొంతకాలానికి వృద్ధాప్యం సమీపించిందని ఈ రాజ్యభారాన్ని అంశుమంతుడికి అప్పచెప్పాడు మనవడికి. తన 2 భార్యలతోటి, అటు కశ్యపుడి కూతురుతోటి ఇటు విదర్భరాజు కూతురుతోటి కలిసి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. కొంతకాలం అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు. తన పినతండ్రుల విషయం మరవల. మరి కపిల మహర్షి చెప్పినట్టుగా రాజ్యభారాన్ని ఆయన తన కుమారుడైన దిలీపుడి మీద మోపాడు. అంటే ఆయన మరవలేదు, కానీ ఆయన దానికి తగిన ప్రయత్నం చేయాలి. అందుకని ఆ భారాన్ని దిలీపుడి మీద పెట్టాడు. శంకర్ను ప్రసన్న చేసుకుని గంగని దీవెనించి తీసుకురా అని చెప్పాడు. సరే, ఘోర తపస్సు చేశాడు ఈ దిలీపుడు. కానీ దిలీపుడు కూడా ఆ పని సాధించకుండానే తను చాలించాడు అన్నమాట. దిలీప్ చక్రవర్తి తన కుమారుడైనటువంటి భగీరథునికి అప్పచెప్పాడు ఈ పని. భగీరథుడు అడవికి వెళ్ళాడు, ఘోర తపస్సు చేశాడు. తర్వాత తాత అంశవంతుని కోరిక నెరవేర్చడం కోసం ఘోర తపస్సు చేస్తే భవాని గంగా భవానీని ప్రసన్నురాలను చేసుకున్నాడు. ఆమె 2 సంశయాలు వెలుగుచ్చింది. ఒకటి, ఓ భగీరథ, మనుషులందరూ కూడా వారి వారి పాపకల్మషాలని నా యందు స్నానమాడి ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు. ఇక రెండవది, దివ్య నుంచి నేను భూమికి దిగేటప్పుడు నన్ను ఆపగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, నేను నేరుగా పాతాళ లోకాన్ని చొచ్చుకొని పోతాను అని చెప్పి. అప్పుడు భగీరథుడు గంగాభావని సందేహాన్ని నివృత్తి చేస్తూ ఏమన్నాడంటే, సామాన్య ప్రజల పాపదోషాలన్నీ నీకు అంటకుండా పుణ్యపురుషులు నీ యందు స్నానం చేసి ఆ పాప ఫలితాన్ని హరిస్తారు అని చెప్పాడు. ఇక రెండోది, నీ ప్రవాహ వేగ దాటిని శివుడు అదుపు చేస్తాడు అని చెప్పాడు. అందుకని నేను ఇప్పుడు ఆ శివుని గురించి తపస్సు చేస్తాను, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాను, అప్పుడు నీ వద్దుగానే అన్నాడు. అలాగే ఆమె తదాస్తు అంటూ సంతోషించి వెళ్ళిపోయింది. తర్వాత శివుని గురించి తపస్సు చేశాడు. ఆయన ఏం కావాలని అడిగాడు. ఆ గంగని భూమి మీద పడేటప్పుడు మీరు భరించాలి అండి అన్నాడు. మీరు ధరించాలి మీ నెత్తి మీద అన్నాడు. ఆయన సరేనన్నాడు. అలాగే మొట్టమొదటి భూమిపై పడి కొంత దూరం ప్రవహించి తదుపరి పాతాళలోకాన్ని చొచ్చుకొని పోయిందన్నమాట ఆయన జటాజూటాల నుంచి. ఆ గంగా నది 7 పాయలుగా, అంటే గంగ 7 పాయలుగా చెల్లింది. మొదటివి 3 మాదిని, పావని, నళిని అనే పాయలు. ఇవి తూర్పు ముఖంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అలాగే
సుభుక్షువు, సీత, సింధు 4, 5, 6 పైరు ఇవేమో పడమటి ముఖాన్ని ప్రవహిస్తున్నాయి. ఇక ఆఖరిది 7వది గంగ అనే నామధేయంతో భగీరథుడు వెనక ప్రవహించింది, పాతాళ లోకానికి వెళ్ళింది. ఈ నళినినే బ్రహ్మపుత్రగా పిలువబడుతుంది నళిని. ఇక ఈ గంగ శివుని శిరస్సు నుండి వచ్చినందున చాలా పవిత్రమైంది. ఈ నదీ జలాలు కొన్ని సంవత్సరాల పాటు, అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు నిలవ ఉంటే చెడిపోకుండా. అలాగే ఎంతోమంది ఎన్నో నదుల నీరుని ఇలా ఇంత పవిత్రంగా ఉంటాయని పరీక్షలు చేశారు, కానీ ఏ నీరు కూడా ఇంత పవిత్రంగా శుద్ధంగా అన్ననాడు నిలబడల. ప్రపంచంలో అన్ని నదుల పైన పరీక్ష జరిపారు. గంగా నది అలా ప్రవహిస్తూ భగీరథుడు వెనక పోతూ ఉంటే జఖ్ను మహర్షి ఆశ్రమం మీదుగా వెళుతూ జఖ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తే జఖ్ను మహర్షికి కోపం వచ్చి దాన్ని తాగేశాడు. అప్పుడు అందరూ మునులంతా వచ్చి గంగను విడమని ప్రార్థిస్తే ఆయన గంగని తన చెవి నుంచి వదిలాడు. అందుకని దాని జఖ్నువు అని వచ్చింది. ఈ జఖ్నువు రాజర్షి, విశ్వామిత్రులాగా ఈయన కూడా జఖ్ను మహర్షి రాజర్షి అనమాట. మొదట్లో భరతవంశకు రాజర్షి అనమాట. ఇతని తండ్రి అజామిలుడు. అజామిలుడు వంశంలోని వాడు కుశికుడు. ఈ కుశికుని కుమారుడు గాది, గాది కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడితో పాటు గాదికి సత్యవతి అనే కుమార్తె కూడా ఉంది. సత్యవతి భృగు వంశంలో పుట్టినటువంటి చవనుని కుమారుడైనటువంటి రుచికుని చేసుకుంది. ఈ చవన, రుచిక, సత్యవతుల కుమారుడే జమదగ్ని అనమాట. ఈ జమదగ్ని భార్య పేరు రేణుక. ఈ పుణ్య దంపతుల కుమారుడే పరశురాముడు. అందుకే భృగువంశం కదా, అందుకని భార్గవరాముడు అని పేరు అనమాట. ఆయన కౌశల్యరాముడు, ఈయన భార్గవరాముడు. ఈ విధంగా సగరుని వంశంలో అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, రఘువు మొదలగు వారు లోక ఖ్యాతి గాంచారు. అలాగే భగీరథుడి తన తాత అయిన అంశుమంతుని మనోభిష్టాన్ని నెరవేర్చుటకు గాను అహర్నిశలు కృషి చేసి తుదకు దివి నుండి భూమికి గంగను రప్పించాడు. ఆయన శాశ్వత కీర్తిని సంపాదించాడు. సగరుడి తర్వాత మనం భగీరథుడిని చెప్పుకుంటాం, దిలీపుని కూడా చెప్పుకుంటాం. అయితే భగీరథ ప్రయత్నం అందుకే అనేది, అంటే అటు భవానీ మాతని తపస్సు చేశాడు, రెండోసారి కూడా మళ్ళీ ఆ శివుడి కోసం తపస్సు చేశాడు. వదలలేదు. అంశుమంతుడు దిలీపుడు చేయలేని పని ఆయన చేశాడు అనమాట. అందుకని భగీరథ ప్రయత్నము అంటారు. కాబట్టి ఈ కథ మనకేమి తెలుస్తుందంటే, సగర చక్రవర్తి కథ మనకు మన ప్రయత్నము ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మన ప్రయత్నం ఫలించకపోయినా ప్రయత్నంలో ఎట్టి లోపం చేయకుండా ప్రయత్నం చేస్తే అది ఇప్పటి కాకపోతే తర్వాతైనా దాని ఫలితం మనం పొందుతామని. స్వస్తి.